బహుశా మీరు కృష్ణమాదిగ స్పీచ్ విన్నట్లుంది. వారు అన్నారు ఈ ఎస్సీ వర్గీకరణ విషయం అయిపోయిన తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. చట్టసభల్లో కౌన్సిల్లో రిజర్వేషన్ లేదు, న్యాయశాఖలో రిజర్వేషన్లు లేవు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. ఇవన్నీ సాధించే మా ఉద్యమం ప్రారంభం కాబోతుందని కూడా వారు అన్నారు. అంటే మోడీతో యుద్ధం చేస్తాడనమాట. అయితే మోడీతో యుద్ధం చేస్తాడా? చట్టసభల్లో పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్ కావాలి కదా, ఇంతవరకు లేదు కదా. 50% పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్ కావాలి. అది ఒకటి సమస్య ఉంది కదా. బీసీలకి చట్టసభల్లో అది కావాలా, రాజకీయ రిజర్వేషన్లు. మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయ రిజర్వేషన్లే కాకుండా జనరల్ రిజర్వేషన్స్ కావాలా. షెడ్యూల్ క్యాస్టులకి, షెడ్యూల్ ట్రైబ్కి ఇచ్చినటువంటి పకడ్బందీ రక్షణ చర్యలు బీసీలకు లేవు. అది పోరాడాలన్నా, దేశ సంపదని వర్గీకరించి ప్రజలకి పంచాలన్నా, అగ్రవర్ణాల దగ్గరే మొత్తం 90% ఆస్తి ముడిపడి అగ్రవర్ణాల దగ్గర ఉంది. 10% ఉన్న అగ్రవర్ణాల దగ్గరేమో 90% ఆస్తి ఉంది. 90% ప్రజల దగ్గరేమో 10% ఆస్తి ఉంది కదా. దీని మీద యుద్ధం చేయాలంటే నువ్వు అన్న నాయకుడు ఎవరి మీద చేయాలి యుద్ధం? మోడీ మీద చేయాలి. మోడీ మీద యుద్ధం చేయాలి. అది సాధ్యమా నువ్వు అన్న వ్యక్తికి? అది జరిగిద్దా? అది జరగకుండా ఉండాలంటే ఈ 1% కోసం కొట్లాడాలి. మేము కోరేది ఒకటే సార్. ఈ సందర్భంగా మీరన్నటువంటి కృష్ణమాదిగ గారిని మేము కోరేది ఏంటంటే, ఆ 1% రిజర్వేషన్ తేడా ఏదైతే ఉందో దాన్ని మనందరాన్ని కూర్చోబెట్టి ఈ 1% 1/2% వచ్చే తేడాని మళ్ళా దీన్ని పట్టుకొని పోరాడితే ఒక్కొక్క గ్రామంలో 10,000 ఎకరాల భూమి అగ్రవర్ణాల చేతిలో ఉంది. అదే ఊర్లో ఉన్న మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు గోసిగుడ్డ పెట్టుకొని వాడి భూమిలో పనిచేసి వాడిని చెప్పు దెబ్బలు తినుకుంటూ వాడి నెత్తురు మనకి సమర్పిస్తున్నాం. గ్రామంలో ఉన్న 10,000 ఎకరాల భూమిని పంచడానికి యుద్ధ ప్రణాళికలు తయారు చేయాలిగా కృష్ణమాదిగ. బీసీ ఎస్టీలకు రాజ్యం రావడం కోసం అంబేద్కర్ ఉద్యమానికి పొడిగింపు అంటే ఏంటి? అంబేద్కర్ ఉద్యమానికి పొడిగింపు ఏంటి? ఈ వర్గీకరణ సమస్యను వెంటనే పరిష్కరించుకొని రాజ్యం కోసం యుద్ధం చేయడం. మొత్తం మన సమస్త విముక్తి ఎక్కడ దాగుంది? అంబేద్కర్ తాత్విక శాస్త్రంలో దాగి ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భం ఏం కోరుతున్నానంటే, ఈ వర్గీకరణలో ఉన్న 1.5% వస్తున్నటువంటి తేడా ఏదైతే ఉందో ఆ తేడాని డిస్ట్రిబ్యూషన్లో క్లారిటీ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళా పోయి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు కోర్టులకు పోయి ఆ కోర్టులలో కేసులు వేస్తే మాదిగలకు రావాల్సిన 9% ఈ ఉన్న 9% పోయే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే కోర్టులకు పోతే సమస్య జటిలం అయింది, స్టేలు వస్తాయి, ఆగిపోద్ది, రిక్రూట్మెంట్లు అంటే ఏమన్నట్టు కొంప మునిగిపోతుంది ఇప్పుడు. అందుకని ఆ 9% రిజర్వేషన్ అనుభవించి మిగతా వాటిని ఉంచి ఎవరిని రెచ్చగొట్టేది లేదు, ఎవరిని మాట్లాడేది లేదు. ముందు ఇది పరిష్కారం అయింది కాబట్టి ఇక రాజ్యం మీద, భూమి మీద, సంపద మీద తెలంగాణలో 70 ఏళ్ళకి మనకి లేట్ అయింది. తమిళనాడుకి మనకి 70 years లేట్ అయింది ఉద్యమంలో. మహారాష్ట్రకి మనకి 100 ఏళ్ల ఉద్యమం లేట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మరి అది చెప్పండి. అందుకని మేమేమన్నదంటే 3 విషయాలలో స్పష్టంగా ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా. ఒకటి, తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలని వీళ్ళందరికీ రావాల్సినటువంటి ఇమీడియట్ అజెండాలు, వీళ్ళ జనాభా తగ్గించి అగ్రవర్ణ జనాభాలని పెంచి ఎస్సీ జనాభాని తగ్గించి, నేను ఇందాక చెప్పిన కదా సార్, మగపోరగాడి కోసం 15 మంది కొంటాం మేము. కల్చర్ లేదు కాబట్టి, సంస్కృతి పూర్తిగా లేదు కాబట్టి. ఒక మగపిల్లాడి కోసం వాచ్మెన్ ఇంటికి పోతే నేను ఒకరోజు 15 మంది పోరగాళ్ళు తిరుగుతున్నారు. ఏంది 15 మంది ఎన్ని కుటుంబాలంటే నాకే పుట్టిన సార్, ఎందుకంటే మగ పోరగాడి కోసం చూస్తాను. చివరికి పుట్టిన మగపిల్లగాడు ఇంకా పుట్టల యుద్ధం జరుగుతూనే ఉంది ఆడ. అంటే అంటే చెప్తున్నా, అంటే ఇది జనరల్గా ఆపరేషన్స్ అనేది కుటుంబ నియంత్రణ కల్చరు జనరల్ బీసీఎస్ఎస్టీలకు తక్కువ. జనాభా పెరుగుతుంది, పెరిగిన జనాభాని తగ్గించారు. ఎస్సీల జనాభా విస్తృతంగా పెరిగింది, దాన్ని తగ్గించారు. దీని మీద ఒక పోరాటం, ఇది పోరాటం ఉంటుంది. ఈ పోరాటంతో పాటుగా బీసీఎస్సీ ఎస్టీలందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి ఆ వేదిక మీద నుంచి తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికార యుద్ధం అనే కాన్షియస్, స్వరాజ్య పాదయాత్రలనేమో వాటాల గురించి యుద్ధం మొదలైంది. స్వరాజ్య పాదయాత్రలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర రాజ్యాంగాన్ని సింబాలిక్. రాజ్యాంగాన్ని ఎందుకు సింబాలిక్ చేసినాం? మన అణగారిన వర్గాలకి AK-47 సంఖ్యలో పెట్టుకొని తిరిగిన మనోళ్ళు. మీకు నేషనల్ వైడ్ మావోయిస్ట్ పార్టీకి సెంట్రల్ కమిటీ, దాని మొత్తం దళాలన్నీ ఎక్కడి నుంచి పోతాయి తెలుసా? తెలంగాణ నుంచి. అంత పెద్ద లీడర్షిప్ పోయింది, ధ్వంసం అయిపోయింది. AK-47 కాదు, మన విముక్తి రాజ్యాంగంలో దాగుంది. అగ్రవర్ణాలు రాజ్యాంగం గురించి చెప్పకపోయా, కమ్యూనిస్టులు చెప్పకపోయాని రాజ్యాంగాన్ని పట్టుకొని
స్వరాజ్య పాదయాత్రలో అట్టడుగున ఉన్న మంగళి శాఖలి దగ్గర నుంచి బీసీ కులాల్లో ఉన్న యాదవ ముదిరాజు గొల్ల వరకు వాటాలెంత అనుకుంటా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చేయబోయే యుద్ధం ఏంటంటే ఇక రాజ్యాన్ని తెచ్చుకోవాలి బీసీ ఎస్సీ ఎస్టీలు. మాదిగలే రాజ్యాన్ని పరిపాలించాలనే ఆలోచన, బీసీలే రాజ్యాన్ని పరిపాలించాలనే ఆలోచన, అట్లా పొలిటికల్ లిటరసీ, కాన్స్టిట్యూషన్ లిటరసీ. మనం ఆ మధ్య ఒక ఆయన మేధావి కంప్యూటర్ లిటరసీ కావాలన్నాడు. అంటే ఆలు బండిరాలు పెదబాల శిక్ష కాదు, కంప్యూటర్ లిటరసీ కావాలన్నాడు. నేనేమంటున్నా తెలుసా, కాన్స్టిట్యూషన్ లిటరసీ కావాలంటున్నా, రాజ్యాధికారం అనే లిటరసీ కావాలంటున్నా. గొడ్లు కాసే రెడ్డి ఆయనకి చదువు లేని గొడ్లు కాసే రెడ్డి ఆయనకి కూడా రాజ్యం అంటే అధికారం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ మా దాంట్లో పిహెచ్డి చేసే ప్రొఫెసర్కి కూడా రాజ్యాధికారం యొక్క విలువ తెలియదు మాకు. ఎందుకంటే మా ప్రొఫెసర్లు రాజ్యాధికారం కన్నా చిన్న చిన్న ఇష్యూల చుట్టూ తిరుగుతుంటారు మా ప్రొఫెసర్లు. అంటే చెప్తున్నా నేను, గొడ్లు కాసే రెడ్డి ఆయన రాజ్యం అంటాడు. అందుకని ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, ఈ వర్గీకరణ పట్ల తొందరగా 1% కాంపన్సేట్ చేసుకోవడానికి కార్పొరేషన్స్ పెట్టాలని పెట్టించుకొని మనం తొందరగా 1% నుంచి వితిన్ 1 వీక్ 10 డేస్లో బయటికి రావాలి. ఇక వస్తున్నది జ్యోతిరావు ఫూలే జన్మదినం, కాన్షీరామ్ జన్మదినం, అంబేద్కర్ జన్మదినం, మన పెద్ద పండుగలు వస్తున్నాయి కొద్ది రోజుల్లో. ఆ పెద్ద పండుగల లోపు మాలా మాదిగల యొక్క ఈ పంచాయతీ ఏదైతే ఉందో మొత్తానికి ఇది పరిష్కారం అయింది. ఏ కోర్టులల్లో కేసులేసి ఏ కోర్టులలోకి పోయి ఈ ఇష్యూని పెద్దగా చేస్తే అది అంబేద్కర్ ఉద్యమానికి వ్యతిరేకం అని చెప్తున్నా. ఈ సందర్భంగా అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించాలంటే ఒక సమస్య ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఎంతో మాలలు సపోర్ట్ చేశారు వర్గీకరణ కోసం చాలామంది. మాలలు సపోర్ట్ చేయకపోయిన వాళ్ళ గుండెల్లో సత్యం ఏంటో తెలుసు. అయ్యా, ఈ సందర్భంగా మాలలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 0.5% 1%లో తేడా వచ్చిన కొన్ని ఉపకులాలకి చెప్తున్నా, మీరు కోర్టులకు పోయి కోర్టులలో పిటిషన్లు వేసి కోర్టుల ద్వారా మళ్ళా కేసులు తిప్పి ఈ వచ్చిన వర్గీకరణ చట్టాన్ని మొత్తం మళ్ళీ తప్పుకొట్టించి మళ్ళా కోర్టుల చుట్టూ పోరాటాల చుట్టూ తిరిగితే మళ్ళా వర్గీకరణ సమస్య 30 ఏళ్ళు అయితే 10 తరాలు సర్వనాశనం అయిపోతాయి. రాజ్యం పోయింది. రాజ్యం పోబట్టే, భూమి పోబట్టే, సంపద పోబట్టే, అధికార ప్రాతినిధ్యం పోబట్టే కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఇలా చచ్చిపోతారు. వైద్యం లేక, తిండి లేక, చదువు లేక. అంటే ఈ హత్యలకి మనమే కారణం. దీన్ని అర్జెంటుగా వదిలేసి నేనేమంటానంటే, మళ్ళొకసారి చెప్తాను బుచ్చన్న గారు, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కోర్టులకు పోవద్దు, గొడవలు పంచాయతీలు పెట్టొద్దు, ఇక ప్రెస్ క్లబ్లు పెట్టి పంచాయతీలు చేయబాకండి. ఆ 1% గురించి కొట్లాడ పనిచేసి రాజ్యం కోసం కొట్లాడదామని నేను ఆహ్వానిస్తున్నా. వేదిక మించి అందరినీ అప్పీల్ చేస్తున్నా. కమ్యూనిస్టు పార్టీల గురించి కూడా మాట్లాడదామనుకుంటున్నా. తెలిసో తెలవకో మీరు వర్గ పోరాటమే ప్రధానంగా అణగారిన వర్గాల పోరాటాన్ని మరిచిపోయి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క, ఇక్కడ వర్గం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇక్కడ వర్గం అంటే ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. బేసిక్ రూట్ ఆఫ్ ప్రాలిటేరియట్ ఎవరు? ఒక మాది కులస్తుడో, మంగళాయనో, చాకలాయనో, అదే బేసిక్ ప్రాలిటేరియట్. కాబట్టి ఇక్కడ మనం కోరేది ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీలు కొంత ట్రాన్స్ఫార్మ్ అవుతున్నది నిజం, దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యే దాంట్లో భాగంగానే మన అమరచింత సోదరుడు మిత్రుడు జాన్ వెస్లీని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా జాన్ వెస్లీగా ప్రధాన కార్యదర్శిగా పెట్టడం జరిగింది. జాన్ వెస్లీ గారు కూడా ఈ అణగారిన వర్గాల లైన్ తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం గురించి పోరాడేటువంటి ఒక లైన్ తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యాన్ని కార్మిక వర్గ చైతన్యంగా చూసి దాన్ని బీసీ ఎస్సీ ఎస్టీల కోసం, రాజ్యం కోసం యుద్ధం చేయడమే శ్రామిక రాజ్యాన్ని తేవడం అనే అర్థంగా భావించి స్టాలిన్, లెనిన్, మార్క్స్ కోరుకున్న రాజ్యం ఏదైతే ఉందో అది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య మీద కూర్చోవడమే వాళ్ళు కోరుకున్నది కూడా ఇదే అనే అన్వయించుకొని జాన్ వెస్లీ పోరాటానికి కూడా ముందుకొస్తే నాలాంటి వాళ్ళు, మరికొన్ని శక్తులు, మాలామాదిగల్లో ఉన్న అనేక కులాలు, బీసీ ఎస్సీ ఎస్టీ శక్తులు, కమ్యూనిస్టులు అందరం కలిసి ఈ అగ్రవర్ణ ఆధిపత్య రాజ్యాన్ని కూల్చి మన రాజ్యాన్ని తీసుకొచ్చే ఒక పెద్ద పోరాటం ఇక్కడి నుంచి మొదలు పెడదామని అప్పీల్ చేస్తున్నాం వీళ్ళందరూ.